తెలంగాణ కాశ్మీర్గా పిలువబడుతున్నటువంటి ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో అందాలకు కొదవలేదు. దట్టమైన అడవులు, జలపారే జలపాతాలు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం నుండి మిట్టా జలపాతానికి వెళ్తూ ఉండగా మనకు కరమెరి ఘాట్స్ వస్తూ ఉంటాయి. ఆదిలాబాద్ అడవుల్లో అత్యంత ప్రాధాన్యత సంచరించుకున్నటువంటి అడవుల్లో మనం కరమెరి ఘాట్స్ని చెప్పుకోవచ్చు. మిట్టా జలపాతానికి వెళ్తున్న సమయంలో ఆసిఫాబాద్ నుంచి కరమెరి మీదుగా మనం మిట్టా జలపాతాన్ని చేరుకో ఉంటాం. ఈ కరమెరి ఘాట్స్ ప్రకృతి అందాలను ఆరబోస్తున్నటువంటి అడవి అందాలకు మరింత అందాన్ని తెచ్చే విధంగా ఉంటాయి కరమెరి ఘాట్స్. ఇప్పుడు మనం కరమెరి ఘాట్స్ దగ్గర ఉన్నాం. కరమెరి ఘాట్స్ అందాలను చూడడానికి కూడా ఇక్కడ వాచ్ టవర్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వాచ్ టవర్కి ఎక్కి చూసినట్టయితే కరమెరి ఘాట్స్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రకృతి అందాలు, అడవి పచ్చదనం ఏ విధంగా ఉంటుంది, అందాలను ఆరబోసుకున్నటువంటి అడవి అందాలను ఈ వాచ్ టవర్ నుంచి ఇక్కడికి వచ్చి పర్యాటకులు చూస్తూ ఉంటారు. కరమెరి ఘాట్స్ దాటిన తర్వాత మనకు జైనూర్ వస్తుంది. జైనూర్ నుంచి మనం మిట్టా జలపాతానికి చేరుకోవడానికి ఇంకొక 15-20 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా నూతనంగా ఏర్పడినటువంటి ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం నుండి ఈ కరమెరి ఘాట్స్కు 45 నుంచి 50 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే కానీ ఈ కరమెరి ఘాట్స్ అందాలను మనం తిలకించలేము. ఈ కరమెరి ఘాట్స్ అందాలను తిలకించిన వెంటనే జైనూర్కి వెళ్ళిన తర్వాత గిరిజన గ్రామాలను మనం సందర్శించుకుంటూ మిట్టా జలపాతానికి పోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం కరమెరి ఘాట్స్ అందాల నుంచి ఇప్పుడు మనం మిట్టా జలపాతానికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అందమైన మిట్టా జలపాతం అందాలను చూడడానికి మనం మరీ చేరువలోకి వచ్చాం. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం నుంచి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మిట్టా జలపాతం సమీపంగా మనం వచ్చి రావడం జరిగింది. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం నుంచి కరమెరి వరకు 35 నుంచి 40 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే కానీ కరమెరి ఘాట్స్ వస్తాయి. కరమెరి అందాలను తిలకించిన తర్వాత పర్యాటకులు ఎవరైనా కానీ మిట్టా జలపాతానికి రావాలనుకుంటే అక్కడి నుంచి జైనూర్కి రావాల్సి ఉంటుంది. జైనూర్ 20 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన తర్వాత జైనూర్ మండల కేంద్రం. జైనూర్ నుంచి అదేవిధంగా వచ్చేసి కొత్తగా నూతనంగా ఏర్పడినటువంటి ఏదైతే ఉంటుందో లింగాపూర్ మండలంలో ఉన్నటువంటి పిట్టాగూడ గ్రామానికి చేరుకోవడం జరుగుతుంది. పిట్టాగూడ గ్రామం వరకు వాహన సౌకర్యం ఉంది. ఎవరైనా కానీ తమ వాహనాల ద్వారా కూడా మిట్టా జలపాతం అందాలను చూడడానికి రావచ్చు. కానీ ఈ పిట్టాగూడ నుంచి మాత్రం ఈ యొక్క మిట్టా జలపాతం అందాలను తిలకించాలంటే మాత్రం 2 కిలోమీటర్ల మేర కాలినడకన వెళ్లాల్సిందే. మనం ఇక్కడ బోర్డు చూడవచ్చు. ఈ పిట్టాగూడెం నుంచి అదేవిధంగా మనం ఇక్కడికి ఏదైతే మిట్టా జలపాతం వెళ్ళాలంటే సుమారుగా 2 కిలోమీటర్ల వరకు వెళ్తే కానీ మిట్టా జలపాతం వస్తుందని చెప్పేసి కూడా ఇక్కడ బోర్డును రాయడం జరిగింది. ఈ యొక్క గిరిజన గ్రామం నుంచి పిట్టాగూడెం నుంచి మాత్రం కాలినడకన వెళ్తేనే కానీ మనం ఈ మిట్టా జలపాత అందాలను చూడవచ్చు. ప్రధానంగా మిట్టా జలపాతంలో దీన్ని సప్తల గుండం అని కూడా అంటారు. 7 రకాల గుండాలు ఈ పరిసర ప్రాంతాల్లో ఉండడం జరుగుతుంది. అందులో ఒక్కటైనటువంటి మిట్టా జలపాతం అందాలను తిలకించాలంటే మాత్రం ఇక్కడి నుంచి మనం ప్రయాణించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో మనం చూసుకున్నట్టయితే అనేక రకాల జలపాతాలు ఉన్నప్పటికీ, ముఖ్యంగా కుంటాల జలపాతం నుంచి మొదలుకొని పొచ్చర జలపాతం వరకు అనేక రకాల జలపాతాలు ఉన్నప్పటికీ అందులో మిట్టా జలపాతం ఏదైతే ఉంటుందో మారుమూల ప్రాంతంలోని నూతనంగా ఆదిలాబాద్ ఈ తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల పునర్విభజనలో భాగంగా నూతనంగా ఏర్పడినటువంటి ఆసిఫాబాద్ కొమరం భీం ఆసిఫాబాద్ ఏదైతే పోరాట యోధుడు గిరిజన పోరాట యోధుడు ఉన్నాడో కొమరం భీం నామకరణంతో ఏర్పడినటువంటి ఆసిఫాబాద్ కొమరం భీం జిల్లాలో ఉన్నటువంటి నూతనంగా ఏర్పడినటువంటి లింగాపూర్ మండలంలో ఉన్నటువంటి పిట్టాగూడ సమీపం నుండి 2 కిలోమీటర్ల దూరం వెళ్తే కానీ మిట్టా జలపాతం రాదు. మిట్టా జలపాతానికి సుమారుగా 2 కిలోమీటర్ల మేరకు మనం పాదయాత్ర ద్వారా వెళ్ళినట్టయితే ఆ మిట్టా జలపాతం అందాలను తిలకించవచ్చు. ఈ మిట్టా జలపాత అందాలను తిలకించి నెంబర్ 1 న్యూస్ ద్వారా దీన్ని ప్రపంచానికి పరిచయం చేయడం ద్వారా పర్యాటక రంగంగా దీన్ని తీర్చిదిద్దాలన్నటువంటి ఒక ఆలోచన గిరిజన ప్రాంతంలో ఉండడంతో గిరిజనుల కోరిక మేరకు నెంబర్ 1 న్యూస్ ఈ మిట్టా జలపాత అందాలను చిత్రీకరించడానికి రావడం జరిగింది. ఈ మిట్టా జలపాతానికి మనం కూడా కాలినడకన 2 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే కానీ మనం మిట్టా జలపాతం అందాలను చూడలేము. మనం మిట్టా జలపాతం అందాలకు కొద్దిసేపట్లో మనం మిట్టా జలపాతం అందాలను తిలకించే ప్రయత్నం చేద్దాం. మిట్టా జలపాతానికి కాలినడకన వెళ్తున్న మార్గ మధ్యంలో ఇక్కడ గిరిజనులు తమ ఆరాధ దైవమైనటువంటి జంగుబై జాతరను కొలుగినటువంటి ఇక్కడ వాళ్ళు ఏదైతే తమ గిరిజన సాంప్రదాయాల ప్రకారం పూజిస్తారో ఒక చెట్టే కావచ్చు దానికి సంబంధించినటువంటి ఇక్కడ ఏర్పాట్లు ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే ప్రతి సంవత్సరం ఈ గిరిజనులు ఎవరైతే ఉంటారో పంట చేనులలో పంట వేసుకునే ముందు ఈ గిరిజన జంగుబాయి దేవతకు మొక్కులు తీర్చుకున్న తర్వాతనే వ్యవసాయ పనులు ప్రారంభించడం జరుగుతూ ఉంటుంది. మనతో పాటు ఇక్కడ గిరిజన యువకులు కొంతమంది ఉన్నారు. చెప్పండి, అసలు ఈ జలపాతాన్ని సమీపంలో ఈ యొక్క జంగుబాయి దేవతను ఎందుకు ఏర్పాటు చేయడం జరిగింది? సార్, ఇది ఎవ్రీ ఇయర్ పంటలు వేసే బిఫోరు మేము సాంప్రదాయబద్ధంగా పూజలు చేసుకొని విత్తనాలు అనేది వేస్తాం సార్ ఎవ్రీ ఇయర్. ఆ తర్వాత ఎప్పుడైనా ఆషాఢ మాసం శ్రావణ మాసం ఉన్నప్పుడు అప్పుడప్పుడు పూజలు చేసుకొని జలపాతానికి కూడా దేవుడు చేసేటప్పుడు ఇక్కడ మొక్కులు చేసి జలపాతానికి వెళ్తుంటాం సార్.
యువకులు చెప్తా ఉన్నారు ప్రధానంగా ఈ జంగుబాయి దేవతను మొక్కుకొని వాళ్ళు ప్రతి సంవత్సరం ఏ శుభ కార్యక్రమం ఇంట్లో నిర్వహించాలన్నా కానీ ఇక్కడ జంగుబాయి దేవత దగ్గర పూజలు చేసిన అనంతరమే వాళ్ళు ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉంటారు. గిరిజనులు ఆరాధ్య దైవంగా చెప్పుకోవచ్చు. మనం మిట్టా జలపాతానికి మార్గ మధ్యలో వెళ్ళే దారిలో ఉన్నాం. ఇక్కడ కొంతమంది పర్యాటకులు కూడా ఈ మధ్య ఎక్కువ వస్తున్న సందర్భంగా ఇట్లాంటి ప్రాంతంలో సేద తీర్చుకోవడానికి కూడా చెట్లు ఉన్నాయి. ఇక్కడ సేద తీర్చుకొని ఇక్కడ మొక్కులు చేర్చుకొని ఆ జలపాతానికి వెళ్ళేటువంటి క్రమం జరుగుతూ ఉంటుంది. కాబట్టి దీన్ని అంతా కూడా పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దినట్టయితే ఇక్కడ ఒక ఆలయ నిర్మాణం చేపట్టడం కావచ్చు, ఆ జలపాతం వరకు రహదారిగా నిర్మించినట్టయితే ఇంకా అందంగా ఉంటుందన్నది ఇక్కడ గిరిజనుల యొక్క కోరిక మనం చెప్పుకోవచ్చు. మనం కొద్దిసేపట్లో మన మిట్ట జలపాత అందాలను తిలకించడానికి వెళ్దాం. సుమారు 2 నుంచి 3 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తే కానీ పిట్టగూడ నుంచి మనం మిట్టా జలపాతానికి చేరుకోలేం. ఇప్పుడు మనం మిట్టా జలపాతం వద్ద చేరుకున్నాం. ఇప్పుడు మనం మిట్టా జలపాత అందాలు ఏ విధంగా చూడవచ్చు. సుమారుగా 150 నుంచి 200 మీటర్ల ఎత్తు నుంచి జారువాలేటువంటి గలగల పారుతున్నటువంటి నీటి సవ్వడ్లు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ అందమైన దృశ్యం 2 గుట్టల మధ్య ఈ మిట్టా జలపాతం నెలకొని ఉందని చెప్పుకోవచ్చు. చుట్టువారుగా 7 జలపాతాలు దీనికి ఉన్నాయి. దీన్ని సప్తగుండాలని కూడా అంటారు. దీన్ని మిట్టా జలపాతం అంటారు. ప్రతి సంవత్సరం గిరిజనులు ఇక్కడికి వచ్చి తమ యొక్క ఆరాధ్య దైవానికి మొక్కలు తీర్చుకోవడమే కాకుండా ఇక్కడ పూజలు చేయడమే కాకుండా ఇక్కడికి వచ్చేసి వాళ్ళు కూడా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పొందుతూ ఉంటారు. ఈ ప్రకృతి రమణీయమైన దృశ్యాన్ని మనం నెంబర్ 1 న్యూస్ కెమెరాలో బంధిస్తూ ఉన్నాం. ప్రపంచానికి ఈ విషయాన్ని పరిచయం చేసి ఒక పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలన్నదే నెంబర్ 1 న్యూస్ సంకల్పం. అందులో భాగంగా సుమారుగా 70 కిలోమీటర్లు ప్రయాణం చేసి సుమారుగా 3 కిలోమీటర్లు దట్టమైన అడవిలో నడిచి వచ్చి ఈ మిట్టా జలపాతానికి చేరుకోవడం జరిగింది. ఈ మిట్టా జలపాతానికి ఇంతవరకు కూడా ఏ మీడియా కూడా ఎన్నడూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి దాఖలాలు నెంబర్ 1 న్యూస్ సాహసోపేతంగా ఈ ప్రాంతానికి వచ్చి దీన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలి అని ప్రభుత్వం దృష్టికి తీసుకున్నటువంటి సంకల్పంతో ఈ మిట్టా జలపాతానికి రావడం జరిగింది. మనం కింది ప్రాంతానికి వెళ్ళినట్టయితే మిట్టా జలపాతం యొక్క అందాలను పూర్తి స్థాయిలో మనం వీక్షించవచ్చు. మనం మిట్టా జలపాతం దగ్గర ఉన్నాం. సుమారుగా ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం నుండి 70 కిలోమీటర్లు కానీ ప్రయాణం చేస్తే కానీ ఈ మిట్టా జలపాత అందాలను మనం వీక్షించలేం. మిట్టా జలపాత అందాలను మనం వీక్షించవచ్చు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో 7 పైగా జలపాతాలు ఉన్నప్పటికీ ప్రపంచానికి ఇంతవరకు పరిచయం కానటువంటి జలపాతమే మిట్టా జలపాతం. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో మనం చూసుకుంటే కుంటాల జలపాతమే కావచ్చు, పొచ్చర జలపాతమే కావచ్చు, గుండాల జలపాతమే కావచ్చు, కంకాయ జలపాతమే కావచ్చు, గాయత్రి జలపాతమే కావచ్చు, ఇలా అనేక రకాల జలపాతాలు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఉన్నప్పటికీ ఈ మిట్టా జలపాతాన్ని మాత్రం ఇంతవరకు ప్రపంచంలో ఇంతవరకు కూడా ఏ మీడియా కూడా దీన్ని ప్రసారం చేయలేదు. నెంబర్ 1 సాహసోపేతంగా ఈ యొక్క ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని ముఖ్యంగా మన లింగాపూర్ మండలం సమీపంలో ఉన్నటువంటి పిట్టాగూడ సమీపంలో ఉన్నటువంటి ఈ మిట్టా జలపాతానికి చేరుకోవడం జరిగింది. సుమారుగా ఇలాంటి జలపాతాలు ఈ పరిసర ప్రాంతాల్లో 7 వరకు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ గిరిజనులు చెప్తా ఉన్నారు. దీనిని సప్త గుండాలని కూడా అంటారని చెప్తా ఉన్నారు. మిట్టా జలపాత అందాలను మనం వీక్షించవచ్చు. జలపారు జలపాతం పైనుండి కురుస్తున్నది. సుమారుగా 150 నుంచి 200 మీటర్ల ఎత్తు నుండి కూడా ఈ జాలువారుతున్నటువంటి నీటి సవ్వడి మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడికి చాలామంది పర్యాటకులు వర్షాకాలం కావడంతో చాలామంది పర్యాటకులు ఈ ప్రాంతంలో వస్తున్నారు. 2 గుట్టల నడుమ ఈ యొక్క జలపాతం మిట్టా జలపాతం కొలువుదీరి ఉంది. అదేవిధంగా ఇక్కడ సరి అయిన రవాణా సౌకర్యం లేకపోవడం వల్ల, సరైన రోడ్డు మార్గం లేకపోవడం వల్ల, ప్రపంచానికి అంతగా పరిచయం లేకపోవడం వల్ల పర్యాటకుల తాకిడి అసలు అంతంత మాత్రం ఉండవచ్చు. కేవలం ఈ జిల్లా ప్రాంతంలోని వ్యక్తులే కావచ్చు, ఇక్కడ చదువుకొని ఇతర ప్రాంతాలకు వెళ్ళినటువంటి యువకులు తమ ఫ్రెండ్స్కు చెప్పడం వల్ల కావచ్చు, అలాంటి వాళ్ళు మాత్రమే ఈ ప్రాంతానికి విడిది కోసం వస్తూ ఉంటారు. ఇక్కడ తమ మృతబుద్ధంతో దీన్ని దర్శించుకోవడం జరుగుతుంది. ఈ మధ్యనే ఈ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి కొత్తగా ఏర్పడ్డ 4 జిల్లాల్లో సుమారుగా మంచిర్యాల కావచ్చు, ఆసిఫాబాద్ జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు కూడా ఈ ప్రాంతాన్ని సందర్శించి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. దీన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వానికి నివేదికలు ఇస్తామని కూడా వారు చెప్తున్నట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా ఇక్కడ మనతో పాటు కొంతమంది యువకులు ఉన్నారు. వీళ్ళు ఎక్కడి నుండి వచ్చారు, జలపాత అందాలను ఈ విధంగా వీళ్ళకి ఏ విధంగా సంతృప్తికరణ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు ఎక్కడి నుండి వచ్చారండి? మా స్నేహితులు ఉంటారు ఇక్కడ, వాళ్ళు చెప్పారు మాకు దీని గురించి. ఇక్కడ వచ్చే ముందు చాలా చిన్నది అనుకున్నాం, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఎంత పెద్ద ఉంది, ఎంత అద్భుతంగా ఉందో.
కాకపోతే వచ్చిన కష్టం ఏంటంటే 2-3 కిలోమీటర్ నడవాలి, అదొకటే కష్టమైంది మాకు. ఇది ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని మాకు కొంచెం టూరిస్ట్ ప్లేస్ లాగా చేస్తే మాకు చాలా సాయం పడుతుంది. ఇది ప్రధానంగా మీరు చాలామంది మీ ఫ్రెండ్స్ చెప్తూ వచ్చారనుకుంటా, ఇక్కడ రావడం వల్ల మీ ఫ్రెండ్స్ చెప్పిన దానికి ఇక్కడ మీరు చూసిన దానికి జలపాతం అందాలు మీకు ఏ విధంగా సాటిస్ఫై కాలేదు? మాకు మా ఫ్రెండ్స్ చెప్పిందల్లా మేము నమ్మలేకపోయినాం, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ఇది లైక్ చాలా ఎక్కువగా ఆశిస్తూ మేము వచ్చాము ఇక్కడ. అన్ని హోప్స్ మేము రీచ్ అవ్వగలిగినాం. ఇంకా చాలా చూసేది ఉంది మాకు. దీంట్లో ఇది ఒకటి చాలా పెద్ద ఉంది, ఇది మాకు తెలిసింది. ప్రధానంగా మీరు అనేక రకాల జలపాతాలు చూసే ఉంటారు. ఇప్పటికీ ఇంత అటవీ ప్రాంతంలో సుమారుగా 3 కిలోమీటర్ల మేర కూడా నడిచి వచ్చి మీరు ఈ జలపాతాన్ని చూస్తున్నారు. అంటే ఇతర చూసిన జలపాతానికి మీకైనా వ్యత్యాసం అని అనిపించింది? ఇది అసలు ఇప్పటివరకు మాకు తెలియదు కాబట్టి మేము ఎప్పుడు అట్లా అనుకోలేదు ఇట్లాంటి ప్లేసెస్ కూడా ఉన్నాయని ఇక్కడ. కాకపోతే ఎప్పుడెప్పుడైతే మా ఫ్రెండ్స్ చెప్పడం స్టార్ట్ చేసినారో అప్పుడు మాకు తెలిసింది లైక్ కుంటాల పొచ్చరనే కాదు, ఆదిలాబాద్లో ఇట్లాంటి వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయని తెలిసింది మాకు. మరికొంతమంది యువకులు చెప్పండి, మీరు ఈ హైదరాబాద్ వచ్చిందని చెప్పేసి మీ మిత్రుడు చెప్తా ఉన్నారు, ఈ ప్రదేశం ఎలా అనిపిస్తుంది? జలపాత అందాలు మీకు కనువిందు చేశాయా? చాలా ఆనందంగా ఉంది చూసే ప్లేస్. అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఇలా ఉంటుందని. ఇట్స్ వెరీ బాగుంది చాలా. అంటే ఇక్కడ ఆదిలాబాద్లో ఉన్న వాటర్ ఫాల్స్లో అన్నిటికన్నా ఇది బెస్ట్ అనిపిస్తుంది. బట్ ప్రాబ్లం వచ్చేసి నడవడం, నన్ను ఈ ప్రాబ్లమ్స్ని కనుక్కొని టూరిజం స్పాట్గా తీర్చిదిద్దాలని, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఇవ్వాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు మధ్యలో 2 కిలోమీటర్లు నడిచి వచ్చారు, అంత అలసట చెంది ఉంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత అలసట ఏ విధంగా? అలసట గురించి ఆలోచననే రావట్లే. ఇంకా చూడాలనే ఉంది. చూస్తున్నాం, ఎంజాయ్ చేస్తున్నాం, చాలా ఎక్స్పెక్ట్ చేసుకున్నాం. దాన్ని మించి హ్యాపీనెస్ వస్తుంది చూస్తే. ఐ హోప్ వి ఎంజాయ్. ప్రధానంగా మీరు ఈ జలపాతాలను ఇంకా డెవలప్ చేయాలంటే, ఇప్పుడు మీలాంటి మీ ఫ్రెండ్స్ ఇతర ప్రాంతాల నుండి రావాలంటే ఇలాంటి ఫెసిలిటీస్ ఉంటే బాగుంటుంది అనుకుంటారు? ఏం లేదు, కన్వీనియంట్గా రావడానికి దారులు మంచిగా ఉండాలి. లైక్ తెలియాలి, ఫస్ట్ ప్రజలకు తెలియదు. మోస్ట్లీ మాకు కూడా ఇది మా ఫ్రెండ్స్ చెప్పడం ద్వారా కానీ అలా తెలిసింది. హోప్ మీరు ఇంకా ఒక మంచి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసి దీన్ని మంచి తీర్చిదిద్దాలని, వాటర్ ఫాల్స్ మెయిన్గా ఈ వాటర్ ఫాల్స్ని డిజైన్ చేయాలని అడుగుతున్నాను. ప్రధానంగా ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చారు కదా, ఇంకా దీన్ని ప్రపంచాన్ని పరిచయం చేయాలన్న కావచ్చు మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మీరు ఒక యువకులు, దీన్ని ఇంతమంది జలపాతాలు మీకు కనువిందు కలిగించి ఉంటుంది. జలపాతాలు ఎలాంటి ఫెసిలిటీస్ కల్పిస్తే ఇంకా బాగుంటుంది అనుకుంటారు? మీ ఫ్రెండ్స్ కూడా ఇట్లా చాలామంది రావడానికి ఆసక్తి ఉంటుంది. ముఖ్యంగా అయితే ఇక్కడ గైడెన్స్ లేదు. ఆ గైడెన్స్ మాత్రం దొరికితే చాలామంది రావడానికి చూస్తారు. మేము కూడా మాకు గైడెన్స్ లేకపోయినా మేము తెలిసిన వాళ్ళ ద్వారా ఇక్కడ వరకు రాగలిగాము. దాంతో మేము ఇక్కడ కోరుకునేది ఏంటంటే, మేము వస్తూ ఒక్క మనిషి ఎక్కువ ఒక వాటర్ బాటిల్ క్యారీ చేసుకోవచ్చు. ఆ ఫెసిలిటీ కూడా ఇక్కడ లేదు, వాటర్ బాటిల్ దొరికేది. కనీసం తాగడానికి వాటర్ అయినా, కొన్ని స్నాక్స్ అయినా ప్రొవైడ్ చేస్తే ప్రభుత్వం చాలా బాగుంటుంది. మొబైల్ సిగ్నలింగ్ కూడా ప్రాబ్లంగా ఉంది. నెట్వర్క్ సిగ్నల్స్ లేవు ఇక్కడ, ప్రాబ్లంగా ఉంది. ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ఒకటి నడిచి రావాల్సి వస్తుంది. సో అదొక ప్రాబ్లంగా ఉంది, అది చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. మనకి ఇక్కడ మంది పర్యాటకులు చెప్తా ఉన్నారు, యువకులు చెప్తా ఉన్నారు, ఇతర ప్రాంతాల నుంచి కూడా వీళ్ళు చదువుకునే వీళ్ళ ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకొని ఈ యొక్క జలపాతానికి వీళ్ళు కాలి నడకన సుమారు 3 కిలోమీటర్ల మేర కాలి నడకన ఇక్కడికి వచ్చిన తర్వాత మేము అనుకున్న ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువనే ఉంది, మా మిత్రులు చెప్పిన దానికంటే ఎక్కువనే ఉంది, కానీ కాకపోతే చాలా ఇబ్బందులు ఉన్నాయని చెప్తా ఉన్నారు. మనం కూడా చూసాము, ఇప్పుడు నెంబర్ 1 న్యూస్ సుమారుగా ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం నుంచి 70 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే కానీ మిట్టా జలపాతాన్ని చేరుకోలేము. అదేవిధంగా ఆసిఫాబాద్ నుండి మంచిర్యాలకు వెళ్ళాలంటే సుమారు 55 కిలోమీటర్లు ఉంటుంది. మంచిర్యాల నుంచి హైదరాబాద్ లాంటి దూర ప్రాంతాలకు వెళ్ళాలంటే 200 పైగా కిలోమీటర్లు ఉంటుంది. అంటే తెలంగాణలోని వెనుకబడినటువంటి అక్షరమాలలో ముందున్న ఆదిలాబాద్ జిల్లా ప్రధానంగా అభివృద్ధిలో వెనుకబడి ఉన్నటువంటి ఈ ఆదిలాబాద్, ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం తరచూ చెప్తూ ఉంటాడు, ఆదిలాబాద్ను తెలంగాణ కాశ్మీర్గా పేరుపడ్డటువంటి ఆదిలాబాద్లో అనేక రకాల అందాలున్నాయి. మనం ఇక్కడ చూసుకోవచ్చు, దట్టమైన అటవీ ప్రాంతం. అందులో ఇలాంటి జలపాతాలు, అనేక రకాల జలపాతాలు ఉన్నాయి. కుంటల జలపాతాన్ని నయాగార జలపాతంగా కూడా మన ఇక్కడ స్థానికులు పేర్కొంటారు. పొచ్చర జలపాతాన్ని కూడా ఇప్పటికే పర్యాటకుల తాకిడి పెద్ద సంఖ్యలో ఉంది. గుండాల జలపాతం కూడా పెద్ద సంఖ్యలో ఉన్నది. అలాంటి జలపాతాల్లో కొత్తగా ఏర్పడేటువంటి ఆసిఫాబాద్ కేంద్రంగా జిల్లాగా ఏర్పడేటువంటి ఈ జలపాతంలో మన లింగాపూర్ మండల కేంద్రంలోని మన ఇక్కడ పిట్టంగూడ సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ యొక్క జలపాతాన్ని మనం చూడాల్సింది మిట్ట జలపాతం అని కూడా అంటారు. సప్త గుండాల జలపాతంగా కూడా ఇక్కడ గిరిజనులు దీన్ని కొలుసుకుంటారు. తరచూ గిరిజనులు పెద్ద సంఖ్యలో జలపాతానికి వస్తూ ఉంటారు. కానీ ప్రపంచానికి, బాహ్య ప్రపంచానికి తెలియకపోవడం వల్ల
స్థానిక నేతలు కూడా ప్రభుత్వాల దృష్టికి తీసుకోకపోవడం వల్ల జలపాతం పెద్దగా ఇది ఆదరణ నోచుకోలేకపోయింది. కానీ నెంబర్ 1 న్యూస్ ఇక్కడ ఈ అందాలను చిత్రీకరించాలి, ప్రపంచానికి పరిచయం చేయాలి, ఈ గిరిజన గ్రామాలు పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలనేటువంటి సంకల్పంతో సాహసోపేతంగా దట్టమైన అటవీ గుండా సుమారుగా 3.5 కిలోమీటర్ల మేరకు నడిచి ఈ మిట్ట జలపాతానికి చేరుకోవడం జరిగింది. ఈ మిట్ట జలపాత అందాలను మనం చూడవచ్చు. సుమారుగా 150 నుంచి 200 మీటర్ల పై ఎత్తు నుంచి కూడా జాలువారుతున్నటువంటి జలపాతంగా చూడవచ్చు. చుట్టూ దట్టమైన అడవులు, 2 కొండల నడుమ ఈ జలపాతం ఉందని చెప్పుకోవచ్చు. కాకపోతే ఇక్కడికి ఎలాంటి రవాణా సౌకర్యం లేకపోవడం వల్ల పర్యాటకులు రావడానికి ఆసక్తి చూపడం లేదు. కాబట్టి దీన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని ఇక్కడ స్థానికులు కోరుతూ ఉన్నారు, అదేవిధంగా ఇక్కడ పర్యాటకులు కోరుతూ ఉన్నారు. మనం ప్రధానంగా చూసినట్టయితే ఇక్కడ మరికొంతమంది పర్యాటకులు కూడా ఉన్నారు, వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం. వీళ్ళు ఎక్కడ వచ్చారు, అసలు ఈ మిట్ట జలపాతం అందాలను చూసిన తర్వాత వాళ్ళు ఏ విధంగా అనుకుంటారని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ పర్యాటక రంగం పైన దృష్టి పెట్టి, ముఖ్యంగా ఆదిలాబాద్లో ఉన్నటువంటి జలపాతాలపైన దృష్టి పెట్టి వీటిని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దితే ఇటు గిరిజన గ్రామాలు అభివృద్ధి చెందుతాయి, అదేవిధంగా వచ్చేసి జలపాతాల ద్వారా కూడా పర్యాటకుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది. మనతో పాటు మరికొంతమంది ఇక్కడ పర్యాటకులు ఉన్నారు. చెప్పండి, ఈ జలపాతం అందాలు ఏ విధంగా ఉన్నాయి? మీరు అనేక రకాల జలపాతాలు చూసే ఉంటారు. ఈ మిట్ట జలపాతం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? ముందుగా నెంబర్ 1 స్టూడియో వాళ్ళకి ధన్యవాదాలు. ఎందుకంటే తెలంగాణలో ఇటువంటి అందాలు చాలానే ఉన్నాయి, అందులో ఇట్లాంటి ఆదిలాబాద్ మాత్రం అందాలకు మారుపేరు అని చెప్పి ఎప్పంచలో ప్రజలందరికీ తెలుసు. కానీ అవన్నీ బయటకు రావాలంటే ప్రభుత్వం సమిష్టి కృషిగా చేసి దానికి ఒక తగిన న్యాయంలాగా ఏంటంటే రోడ్లు, ముఖ్యంగా రోడ్డు వసతి, ఇంకొకటి ఇవన్నింటినీ బయటకు తీసుకురావడానికి ఏదైనా గిరిజనులను సంప్రదించి ఇంకేమున్నాయి మీ దగ్గర, మీ దాంట్లో ఇంకా తెలుసుకోండి, పర్యాటక కేంద్రంగా ఇవన్నీ తీర్చిదిద్ది తర్వాత మనకు ఫ్యూచర్లో ఇటువంటి ఏమున్నా కూడా తెలంగాణకు ఒక ఇన్కమ్ లాగా దీన్ని వాడుకోవచ్చు. తెలంగాణకు ఎప్పుడు ఇంతవరకు మన ప్రజల దృష్టిలో తెలంగాణ అంటే ఆదిలాబాద్ ఫస్ట్ గుర్తొస్తుంది, ఎందుకంటే అందాలకు ఆదిలాబాద్ మారుపేరు. ఇటువంటి జలపాతాలలో నేను ఆల్రెడీ కుంటాల చూశాను, గుండాల చూశాను, పొచ్చెర చూసినా, దేవపూర్ది చూశాను, ఇంకోటి మొసళ్ళది చూశాను. ఇది ఏది చూసినా కూడా వీటన్నిటికన్నా ఇంత దూరం నడిచి రావడానికి ఎంత కష్టమైనా కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత మన బాధల్ని మర్చిపోయి మనం ఎంత బాధగా వచ్చినా కూడా మనము ఆ ఫీలింగ్ని, ఆ కష్టాన్ని మర్చిపోయి చాలా సంతోషంగా ఉండగలుగుతున్నాం. ప్రధానంగా దీన్ని అభివృద్ధి చెందాలంటే ఎలాంటి ఫెసిలిటీస్ కల్పించాలనుకుంటున్నాం? అభివృద్ధి చెందాలి అంటే దీనికి ముఖ్యంగా ఫస్ట్ మనకు కావాల్సింది రవాణా కావాలి. ఇక్కడికి ఒక రోడ్డు మార్గం ఉండి ప్రజలకు ఇక్కడ దారిలో ఒక రూట్ మ్యాప్ లాగా ఏదైనా గవర్నమెంట్ వసతులు కల్పించి చూపెట్టి తర్వాత దీన్ని ఇంతే కాకుండా ఇప్పుడు ఏదైనా ఎవరికి తెలిసినా కూడా ఇప్పుడు నా ఫ్రెండ్స్ చెప్తే నేను వచ్చాను, నేను ఇంకొకరికి చెప్తే వాళ్ళని తీసుకొస్తాను. అంతేగాని ఇది గవర్నమెంట్ దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా కొంచెం సహాయం చేసి ఇక్కడ ఒక రూట్ ఉన్నది ఆసిఫాబాద్కు. ఇప్పుడు ఆసిఫాబాద్ నుంచి మేము 70 కిలోమీటర్ల దూరం వచ్చాము. 70 కిలోమీటర్లు అంటే ఇప్పుడు ఈ రూటును చూపెట్టడానికి ఇక్కడున్న ప్రభుత్వంలో ఇది గ్రామాధికారులు కానీ లేకపోతే కలెక్టర్లు కానీ ఎవరైనా సరే దీన్ని సమిష్టిగా కృషి చేసి ఒక రోడ్డు మార్గం అయితే ముఖ్యంగా వేసి, అంతేకాకుండా ఇక్కడ దారిలో ఎన్నో రకాల వన్యజీవులు ఉంటాయి, ఏవైనా కూడా మనం దాటుకుంటూ వస్తున్నాం కాబట్టి ప్రాణరక్షణకు ఇక్కడ ఫారెస్ట్ అధికారులు కూడా వీటిని గుర్తించి ఇప్పుడు మనము రోడ్ ఏమంటే ఇది ఒక్కటే ప్రభుత్వానికి మనం ప్రశ్నించినట్టు కాదు కదా, రోడ్ వేస్తే కూడా వాళ్ళకి వచ్చే లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. ఇప్పుడు ఎందుకంటే దీని నుంచి కలప కూడా మనది మెయిన్, అది కూడా బయటకు పోతుంది అని చెప్పి కొందరు రోడ్ వేయడానికి ఆపుతారు. ఏది ఉన్నా కూడా ఫారెస్ట్ అధికారులు చర్య తీసుకొని ఒక చెక్ పోస్ట్ ఏర్పాటు చేసినా మంచిదే. దీనికి కొంచెం ఒక విధమైన కౌంటర్ అట్లాంటిది ఏర్పాటు చేసి ప్రభుత్వం దీన్ని సానుకూలంగా, అంటే ఇటువంటి ఇవే కాదు, ఇక్కడే నాకు తెలిసి ఇక్కడనే దగ్గరలో ఒక 7-8 ఉన్నాయని తెలిసింది. నేను ఆల్రెడీ మంత్లీ ఒక 2 అయితే మొత్తం తిరిగి నేను చెక్ చేస్తాను, చూస్తాను. నాకు ఇది నేను ప్రకృతి ప్రేమికునిగా నేను చెప్తున్నాను. అందుకని మీరు ఇట్లాంటి ఏమన్నా ఉన్నాయి ప్రభుత్వం దృష్టికి మీరు ఇంకా తీసుకురండి. నెంబర్ 1 ఛానల్కి ప్రజల సహకారం ఎప్పుడు ఉంటుంది కాబట్టి మీరు కూడా మాకు సహకరించి ప్రభుత్వం దృష్టికి ఇట్లాంటివి తీసుకుపోయి మాకు కొంచెం ఇది డెవలప్ చేసి ఇటువంటి ఈ పల్లెటూరు గిరి గ్రామాలను కూడా మనము ఎంతో తేజవంతులుగా తీర్చిదిద్దవచ్చని నా ఉద్దేశం. ప్రధానంగా ఇక్కడ పర్యాటకులు చెప్తా ఉన్నారు, నెంబర్ 1 శాశ్వతపేతంగా ఈ ప్రాంతానికి వచ్చింది, దీన్ని ప్రపంచానికి పరిచయం చేయాలనుకున్న కాబట్టి ముందు వాళ్ళు అభినందనలు తెలుపుతూ ఉన్నారు. అంతేకాకుండా మనం చూసినట్టయితే పిట్టాగూడలోని సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మిట్ట జలపాత అందాలు ఇవి. ప్రధానంగా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో కుంటాల జలపాతానికే కావచ్చు, పొచ్చెర జలపాతం, గాయత్రి జలపాతాలు ఇవి అంటే చాలామంది పర్యాటకులు అక్కడికి వస్తూ ఉంటారు. కానీ ఈ మిట్ట జలపాతం చాలామందికి తెలియని ప్రాంతం ఇది. నెంబర్ 1 ఈ గిరిజన గ్రామాల్లో ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని చూసి ఇక్కడ ఈ జలపాత అందాలను ప్రపంచానికి పరిచయం చేయాలి, ఇక్కడ దీన్ని గుర్తింపు తీసుకురావాలి, దీన్ని పర్యాటక కేంద్రంగా చేయాలని చెప్పేసి నెంబర్ 1 సంకల్పిస్తూ ఉంది. ప్రధానంగా మనం చూసినట్టయితే కేంద్ర ప్రభుత్వం స్వదేశీ దర్శన్ అనే పేరు మీద గిరిజన ప్రాంతాల్లోని అందమైనటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని దృష్టి పెట్టి ప్రధానంగా జలపాతాలు కావచ్చు, దట్టమైన అటవీ ప్రాంతాలు కావచ్చు, పార్కులు కావచ్చు, ఏవైతే పర్యాటక ప్రాంతాలు పర్యాటకులను ఆకర్షించే ప్రాంతాలు ఏవైతే ఉంటాయో, గిరిజన ప్రాంతాలు ఉంటాయో వాటన్నిటిని అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం కూడా సంకల్పిస్తూ ఉంది. అందులో స్వదేశీ దర్శన్ పేరు మీద కూడా
తెలంగాణలో ఇప్పటికే వరంగల్, మహబూబ్నగర్ జిల్లాలో కూడా కొన్ని ప్రాంతాలను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. వాటిని కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేయడానికి కూడా ముందుకు వస్తుంది. అందులో భాగంగా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో కూడా అనేక రకాల జలపాతాలు ఉన్నాయి, దట్టమైన అటవీ ప్రాంతం ఉంది. అదేవిధంగా ఈ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చెందితే ప్రపంచ ఈ యొక్క తెలంగాణ నుంచే కాకుండా ఇటు పక్కన మహారాష్ట్ర ఉంటుంది. ఈ మహారాష్ట్ర నుంచి కూడా పర్యాటకులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ఈ యొక్క జలపాతాలనే కావచ్చు, పర్యాటక ప్రాంతాలను కావచ్చు, వాటిని కూడా దృష్టి పెట్టి స్వదేశీ దర్శనంలో ఈ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ఈ అందాలను గుర్తించాలని చెప్తా ఉన్నారు. అదేవిధంగా వరంగల్, మహబూబ్నగర్లో కూడా కోట్లాది రూపాయలు కేంద్ర ప్రభుత్వం పర్యాటక ప్రాంతాల అభివృద్ధి కోసం కేటాయించింది. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తరచూ చెప్తూ ఉంటారు, ఆదిలాబాదును తెలంగాణకు కాశ్మీర్గా అభివర్ణిస్తూ ఉంటారు. అంటే భారతదేశానికి కాశ్మీర్ అందాలు ఏ విధంగా ప్రకృతి పరంగా దేశంలో ఏ విధంగా పర్యటకులకు ఇస్తుందో ఈ తెలంగాణలోని ఆదిలాబాద్లో అనేక రకాల అందాలు ఉన్నాయి. ఇటు పర్యాటక ప్రాంతాలకు తీర్చిదిద్దాలన్నటువంటి సంకల్పం రాష్ట్ర ముఖ్యమంత్రి చేపుతున్న నేపథ్యంలో ఏవైతే ఉంటున్నాయో జలపాతాలే కావచ్చు, దట్టమైన అడవి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతాలే కావచ్చు, ఏదైతే ఉన్నాయో బాసా లాంటి పుణ్యక్షేత్రాలే కావచ్చు, ఆదిలాబాద్ అని చెప్పగానే ఒక దట్టమైన అడవులే కాకుండా పారే జలపాతాలు కూడా అనేక రకాలుగా ఉన్నాయి. ఈ జలపాతాలను కూడా దృష్టి పెట్టి అభివృద్ధి చేయాలని చెప్పేసి ఇక్కడ గిరిజనులు కోరుతూ ఉన్నారు, స్థానికులు కోరుతూ ఉన్నారు, పర్యాటకులు కోరుతూ ఉన్నారు. ఇప్పుడు కూడా మనం ఈ యొక్క మిట్ట జలపాతం, ఈ ప్రకృతి ఒడిలో ఉన్నటువంటి ఈ మిట్ట జలపాత అందాల దగ్గర మనం ఇక్కడ ఉన్నాం. ఈ జలపాతం పైనుండి జాలువారుతున్నటువంటి నీరు ఇక్కడ కొలనుగా ఏర్పడుతూ ఉంటుంది. ఈ కొలను అందాలు చూడడానికి చాలామంది పర్యాటకులు ఈ ప్రాంతాన్ని సందర్శిస్తూ ఉంటారు. ఆదివారం వేళలో సెలవు దినాల్లో వచ్చినట్టయితే ఈ ప్రాంతంలోని ఈ పరిసర ప్రాంతాల్లోని గిరిజనులే కావచ్చు, ఈ పరిసర ప్రాంతాల్లోని యువకులే కావచ్చు ఇక్కడికి వస్తూ ఉంటారు. కుటుంబ సమేతంగా కూడా గిరిజనులు ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చేసి తమ యొక్క ఆరాధ్య దేవుణ్ణి జంగుబాయిని పూజించుకొని ఇక్కడ కూడా వాళ్ళు పూజలు చేసుకుంటారు. ఇక్కడ వీళ్ళు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఇక్కడ వీళ్ళు అనుభవించిపోతూ ఉంటారు. కాబట్టి అదేవిధంగా పర్యాటకులు కూడా పెద్ద సంఖ్యలో తల్లి రావాలంటే కూడా దీన్ని పర్యాటక ప్రాంతంగా చేయాలి. ముఖ్యంగా రవాణా సౌకర్యం లేదు. పిట్టంగూడ నుంచి సుమారుగా 3 కిలోమీటర్లు కాలి నడకనే వస్తే కానీ మన ఈ ప్రాంతానికి చేరుకోం. అదేవిధంగా లింగపూర్ మండల కేంద్రం నుంచి 4-5 కిలోమీటర్లు కాలినడకన వస్తే కానీ ప్రాంతానికి చేరుకోలేం. కనీసం రోడ్డు సౌకర్యం అనేది చేసినట్టయితే పర్యాటకుల తాకిడి ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది, ఇది అభివృద్ధి చెందే అవకాశం ఎక్కువ ఉంటుందని చెప్పేసి ఈ స్థానికులు కోరుతూ ఉన్నారు, గిరిజనులు కోరుతూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ గిరిజన ప్రాంతాలను అభివృద్ధి చెందాలి, గిరిజన ప్రాంతాల్లోని పర్యాటక ప్రాంతాలను గుర్తించి అభివృద్ధి చెందాలని కూడా సంకల్పంతో ముందుకు పోతుంది. ఇక తెలంగాణ ప్రభుత్వం కూడా పర్యాటక రంగానికి ఒక పెద్దపీట వేస్తుందని అంటున్న నేపథ్యంలో ఇలాంటి ఆదిలాబాద్లో మారుమూల ప్రాంతాల్లో ఇది ముఖ్యంగా మహారాష్ట్రకు సరిహద్దుగా ప్రాంతం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తెలంగాణలోని సరిహద్దు జిల్లా ఆదిలాబాద్లో ఉన్నటువంటి ఇప్పుడు ప్రస్తుతానికి నూతనంగా ఏర్పడేటువంటి ఆసిఫాబాద్, కొమరంభీం జిల్లాలో ఈ మిట్ట జలపాతం ఉంది. ఇలాంటి ఈ జలపాతం లాగా 7 జలపాతాలు ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నాయి. ఇవన్నీ కలిపి దీన్ని సప్తగుండాలని చెప్పేసి అంటారని చెప్పేసి గిరిజనులు చెప్తా ఉన్నారు. వీటన్నిటిని అభివృద్ధి చేసి వీటన్నిటిని సమేతంగా చేసి వీటిని అనుసంధానం చేసి వీటిని పర్యాటకులకు ప్రాంతంగా ఒక పార్కును ఏర్పాటు చేసినట్టయితే ఈ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. అదేవిధంగా గిరిజనులకు కూడా ఉపాధి దొరుకుతుంది అనేది ఇక్కడ గిరిజనులు చెప్తున్నటువంటి విషయం. మనం ఈ పైనుండి జాలువార ప్రాంతాలను చూస్తున్నాం, ఇక్కడ కొలను చూస్తున్నాం. ఈ కొలంలో పెద్ద లోతు ఉంటుంది కాబట్టి ఇలాంటి రక్షణ చర్యలు కూడా లేవు. అంటే ప్రభుత్వం కానీ ఇక్కడ పర్యాటక శాఖ దీనిపై దృష్టి పెట్టలేదు. కాబట్టి దీన్ని గుర్తించి పర్యాటక ప్రాంతంగా ఏమైతే కావాలి, పర్యాటకులు ఆకర్షించే విధంగా ఏమైతే సమకూర్చితే పర్యాటకులు వస్తారు వాటిని గుర్తించి ఇలాంటి జలపాతాలను అభివృద్ధి చేయాలని చెప్పి నెంబర్ 1 న్యూస్ కోరుతూ ఉంది. మనం కొంచెం కిందికి వెళ్ళినట్టయితే ఈ మిట్ట జలపాతంలోని కింది ప్రాంతం అక్కడ కూడా చాలామంది అక్కడికి వచ్చేసి ఈ ప్రాంతంలోని వ్యక్తులు సేద తీరుతూ ఉంటారు. ఇప్పుడు మనం ఉన్న ప్రాంతం మిట్ట జలపాతం యొక్క కింది ప్రాంతం. ఇక్కడ మనం మిట్ట జలపాతం యొక్క కింది ప్రాంతం అందాలను ఒకసారి వీక్షించినట్టయితే ఎగువ ప్రాంతంలో సుమారుగా 150 నుంచి 200 మీటర్ల నుంచి జాలువారే జలపాతం కిందికి వస్తుంటే కింది ప్రాంతం మాత్రం మిట్ట జలపాతం మాత్రం 500 నుంచి సుమారుగా 700 మీటర్ల పైనుంచి నీరు పడుతూ ఉంటుంది. 2 గుట్టల నడుమ ఈ యొక్క జలపాతం పైనుండి కిందికి రావడమే కాకుండా సుందరంగా ఈ యొక్క అందాలను వీక్షించవచ్చు. దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి మిట్ట జలపాతం అందాలను ప్రపంచానికి పరిచయం చేయాలనే ఉద్దేశంతో నెంబర్ 1 న్యూస్ సుమారుగా 70 కిలోమీటర్లు ప్రయాణం చేసి ముఖ్యంగా 3 నుంచి 4 కిలోమీటర్లు దట్టమైన అడవిలో కాలి నడకన ఈ ప్రాంతానికి వచ్చేసి నెంబర్ 1 న్యూస్ ఈ న్యూస్ను ప్రసారం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మిట్ట జలపాతంలో మనం చూసుకున్నట్టయితే కింది ప్రాంతంలో సుమారుగా 500 నుంచి 800 మీటర్ల పైనుంచి కూడా నీళ్లు పడుతున్నటువంటి దృశ్యాలు మనం చూడవచ్చు. ఈ యొక్క నిలజ్జ జలపాతం ఇక్కడ నుండి సుమారుగా కొన్ని కిలోమీటర్ల మేరకు ఈ యొక్క మిట్ట జలపాతం అందాలను చూడవచ్చు. ఇటు లింగాపూర్ మండల కేంద్రం నుంచి కావచ్చు, ఇటు పిట్టంగూడ గ్రామ పరిసర ప్రాంతాల నుంచి కావచ్చు, 2 వైపుల నుంచి కూడా ఈ ప్రాంతానికి రావడానికి కాలినడకన గిరిజనులు వస్తూ ఉంటారు. అతి సుందరమైన ఆదిలాబాద్ అనగానే అడవులే కాకుండా ప్రకృతి సౌందర్యాలకు జలపాతాలకు నిలమైనటువంటి ఆదిలాబాద్ అందాలను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్ది వీటిని
ఇతర ప్రాంతాల ప్రజలు ఇక్కడికి ఆకర్షించే విధంగా ఏర్పాట్లు చేయాలని చెప్పేసి ఇటు గిరిజనులే కావచ్చు, స్థానికులే కావచ్చు, జిల్లా వాసులే కావచ్చు, ఇటు ప్రజాప్రతినిధులను కోరుతూ ఉన్నారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి స్వదేశీ దర్శన్ ఏదైతే ఉంటుందో గిరిజన ప్రాంతాల్లో పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చెందాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ స్వదేశీ దర్శన్ ఈ యొక్క పథకం ద్వారానైనా కావచ్చు ఈ గిరిజన ప్రాంతాల్లో కొలుదిరినటువంటి జలపాత అందాలను ముఖ్యంగా ఆదిలాబాద్లో మనం చూసుకున్నట్టయితే ప్రధానమైన కుంటల జలపాతమే కావచ్చు, పొచ్చర జలపాతమే కావచ్చు, గాయత్రి జలపాతమే కావచ్చు, గుండాల జలపాతమే కావచ్చు, కాంకాయ జలపాతమే కావచ్చు, చెప్పుకుంటూ పోతే ఆదిలాబాద్ అందాలకు కొదువు లేదు. అటు బాసరా నుండి ఇటు ఈ మన ఏసీసీ క్వారీ వరకు, అదేవిధంగా కుంటాల జలపాతం నుండి మిట్ట జలపాతం వరకు అనేక జలపాతాలు దట్టమైన ఈ యొక్క అడవిలో కొలువుదీరి ఉన్నాయి. ప్రపంచానికి పరిచయం చేయాలి, ఈ ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో గిరిజన ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్నటువంటి నెపంతో నెంబర్ 1 న్యూస్ ఈ ప్రాంతానికి వచ్చేసి మిట్ట జలపాతం యొక్క అందాలను చిత్రీకరిస్తుంది. ప్రధానంగా ఈ కింది ప్రాంతాలను మనం చూసినట్టయితే సుమారుగా 500 నుంచి 800 మీటర్ల ఎత్తు నుండి జాలుపారే జలపాతం అందాలను మనం వీక్షించవచ్చు. కాకపోతే ఇక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల ఇది ఇతర ప్రాంతాల నుంచి వ్యక్తులు ఇక్కడ రావడానికి జంకే పరిస్థితి అయితే కనిపిస్తుంది. కేవలం ఈ ప్రాంతాలను పర్యాటక ప్రాంతాలు చేయాలి, ముఖ్యంగా మిట్ట జలపాతంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి అనేటువంటి నెపంతో నెంబర్ 1 న్యూస్ మిట్ట జలపాత అందాలను చిత్రీకరిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ గిరిజన ప్రాంత వాసులే కావచ్చు, ఇక్కడ స్థానికులే కావచ్చు, ప్రజాప్రతినిధులను డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి మిట్ట జలపాతం అందాలను ఈ యొక్క ప్రకృతిపరమైనటువంటి ప్రకృతి ఒడిలో ఉన్నటువంటి మిట్ట జలపాతం అందాలను పర్యాటకులు వీక్షించే విధంగా అనేక రకాల ఏర్పాట్లు చేయాలని ఇక్కడ గిరిజన వాసులు, స్థానికులు, పర్యాటక ప్రేమికులు కోరుతూ ఉన్నారు. ఇది మిట్ట జలపాతం యొక్క అందాలు. వీడియో జర్నలిస్ట్ రమేష్, శ్రీనివాస్, ఆదిలాబాద్.